నమస్కారం. యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్గా పేషెంట్స్ వచ్చి అడుగుతారు, సార్ నాకు వెన్నునొప్పి ఉంది, ఎంఆర్ఐ చేయించుకోవాలా వద్దా అనే దాని గురించి. ఈరోజు మనం 5 లక్షణాల గురించి మాట్లాడుకుందాం. దేనివల్లనైతే మనకి ఎంఆర్ఐ అవసరం పడుతుంది ఈ 5 లక్షణాలు ఉన్నప్పుడు. మొదటి లక్షణం, నడుము నొప్పి తొడకి, మోకాళ్ళకి, పాదంకి పాకినప్పుడు, షాక్ లాగా సెన్సేషన్ వచ్చినప్పుడు, అరికాలల్లో మంటలు ఉన్నప్పుడు, ఇవన్నీ నర్వ్ రూట్ కంప్రెషన్ సిమ్టమ్స్ అండి. దీనికి సరిపడా కారణాలు ఏంటంటే స్లిప్ డిస్క్, స్పైనల్ స్టీనోసిస్. రెండో లక్షణం, కాళ్ళల్లో బలహీనత లేదా స్పర్శ తక్కువ తెలియడం, నడిచేటప్పుడు పాదం పైకి ఎత్తలేకపోవడము, ఇలా ఉన్నప్పుడు నార్మల్గా నర్వ్ దెబ్బతిన్నట్టు సూచనలు. సో దీనికోసం కూడా మనం ఎంఆర్ఐ చేయించాల్సి వస్తుంది. మూడో లక్షణం, పడిపోయిన తర్వాత, యాక్సిడెంట్ తర్వాత నడుము నొప్పి వచ్చిందంటే వెంటనే ఎంఆర్ఐ తీయించాలి. ఎందుకంటే కింద పడ్డ తర్వాత వెన్నుపూసలో బోన్స్తో పాటు లిగమెంట్స్, డిస్క్ ఇవి కూడా ఉంటాయి. సో మనం ఎక్స్రేలో కేవలం ఎముకలు మాత్రమే కనిపిస్తాయి, కానీ ఎంఆర్ఐలో లిగమెంట్స్ గురించి, డిస్క్ గురించి, ఏమైనా స్పైన్ ఫ్రాక్చర్స్ గురించి ఇవి కొంచెం వివరంగా తెలుస్తుంది. నాలుగో లక్షణం, రాత్రి పడుకున్న తర్వాత కూడా నొప్పి ఎక్కువగా ఉండడం, క్యాన్సర్ హిస్టరీ కానీ, బరువు తగ్గడం కానీ, ఈ రాత్రిపూట ఈ నొప్పి వల్ల నిద్ర లేవడం కానీ, ఇలాంటి ఫీచర్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎంఆర్ఐ చేయించాల్సిందే. ఐదో లక్షణం ఏంటిదంటే, మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి వెన్ను నొప్పి ఉన్న వాళ్ళకి మెడికేషన్స్, ఫిజియోథెరపీతోని తగ్గిపోతుంది. కానీ ఇవి చేసిన తర్వాత కూడా తగ్గలేదంటే అప్పుడు మనం ఎంఆర్ఐ తీయించుకోవాల్సిన అవసరం పడుతుంది. ఈ 5 లక్షణాలు ఉంటే ఖచ్చితంగా ఎంఆర్ఐ కావాలి.